సర్వమును సృష్టించిన దేవుడు మానవుని అడుగుచున్నదేమిటి? సాధారణంగా దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు ప్రజలు వివిధ రకాలుగా అర్పణలను తీసుకుని వస్తూ ఉంటారు. ఇది అనాది కాలంగా వస్తున్న ఆచారం. పాత నిబంధన కాలంలో ప్రజలు వారి వారి స్తోమతను బట్టి అప్పటి కాల సంపదలైన పశుపక్షాదులను, జంతువులను, వారు పండించిన దానిలోని ధాన్యమును, వెండి బంగారములను అర్పణలుగా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేవారు. మన పాప పరిహారార్థమై తనని తాను సమర్పించుకున్న క్రీస్తు బలియాగం తరువాత క్రిస్టియానిటీలో బలులు ఆపివేశారు. ఆయన మన కొరకు చిందించిన ఆ బలియాగమును ఆయన ఆజ్ఞ మేరకు జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటి కాలంలో క్రైస్తవులు తమ ప్రార్థనలు చేయుచున్నారు. అయితే అర్పణలు, కానుకలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దేవుని సన్నిధిని అర్పించిన ఈ అర్పణలు దేవుడు స్వీకరిస్తున్నాడా? ఆయన మనల్ని అడిగినది ఇదేనా అని ఆలోచిస్తే ప్రభు ఇలాగ మాట్లాడుచున్నారు. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులేనట్లేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచూనే ఉన్నారు. అయినను మీ కొట్టం నుండి ఎద్దును గాని, మీ మందల నుండి మేకపోతులు గాని నాకు అక్కరలేదు. వన్యమృగములు నావే, వేల కొలది కొండల మీద పశువులను నావే, ఆకాశమున ఎగురు పక్షులన్నీయూ నావే, పొలమున తిరుగాడు జంతువులన్నీయూ నావే. నాకు ఆకలి వేసినచో నేను మీతో చెప్పేవాడును కదా, ఈ జగత్తును దానిలోని సకల వస్తువులను నావే కదా. నేను ఎడ్ల మాంసం తిందునా, మేకల రక్తము త్రాగుతున్నా అని ప్రభు సెలవిచ్చున్నారు. మరి ప్రభువైన దేవుడు ఈ అర్పణలను తన సన్నిధికి ఎందుకు అనుమతించారు? ఇవి ఏమవుతున్నాయి అనగా, ప్రభు ఆజ్ఞ ప్రకారం దేవుని సన్నిధికి తెచ్చిన ఈ అర్పణలు దేవుని మందిర సేవలు చేస్తున్న వారికి అనుమతించబడినవి. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములనియు నీవగును. నీకును, నీ కుమారులకును, నీ కుమార్తెలకును నిత్యమైన కట్ల వలన వాటిని చితిని, నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును అని దేవుని మందిర సేవలు చేస్తున్న లేవీయులకు ప్రభు ఇచ్చిన కట్టడ ఇది. బైబిల్ గ్రంథంలో మనం అర్పించు వాటి నుండి ప్రభు గమనించున్నది ఏమిటి అని పరిశీలించవచ్చు. కయీను, హేబేలు అర్పణలలో కయీను తాను పండించిన దానిలో కొంత తీసుకుని వచ్చాడు. హేబేలు తన మందలో శ్రేష్టమైన దాన్ని తీసుకుని వచ్చి అర్పించాడు. ప్రభు హేబేలు అర్పణను స్వీకరించాడు. మరి ఒక సందర్భంలో క్రీస్తు ప్రభువు వారు దేవాలయంలో కానుకల పెట్టె దగ్గర కూర్చొని ధనవంతులు దానిలో విశేషంగా డబ్బులు వేస్తుండగా ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు కానుకల పెట్టెలో వేశాను. ప్రభు ధనవంతులు వేసిన ధనము కన్నా పేద విధవరాలు వేసిన కానుక గొప్పది అని తెలియచేశాను. ఈ 2 సందర్భాలలో ప్రభు చూచున్నది వారు అర్పించిన వస్తువులను కాదు, వారు అర్పించిన హృదయాన్ని దేవుడు గమనించాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి నీవు అర్పించిన నీ హృదయమే ఆయనకు ఇష్టం. ఫలపుష్పాదులను, కానుకలు, వెండి బంగారమును మనం దేవుని సన్నిధికి అర్పణలుగా తీసుకువస్తున్నాం. కానీ మన హృదయాన్ని సమర్పిస్తున్నామా? మన పాపముల కొరకు అనేక బాధలు, హింసను అనుభవించి తనను సమర్పించుకున్న ప్రభువుకు పాప హృదయంతోనే అర్పణలు తీసుకొస్తున్నామా అని గమనించుకోవాలి. కృతజ్ఞతాపూర్వకముగాను నీ మొక్కుబడులను చెల్లించట్లో తప్పులేదు, కానీ చేసిన మేలులకు ప్రతిగా ప్రభువు కోరుకుంటున్నది మన హృదయమును మాత్రమే. ప్రభువు నీవు తెచ్చు విలువైన వస్తువులను అడుగుటలేదు. సర్వ సంపదలు ఆయన యందు ఉన్నాయని వాక్యం సెలవిచ్చుచున్నది. ఆయన సన్నిధికి మనము ఎటువంటి హృదయంతో వస్తున్నామని ఆయన చూచుచున్నాడు. కల్మషంతో నిండిన హృదయం దేవుని బాధ పెడుతుంది. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. మన హృదయములను పరిశోధించువాడు ఆయనే. కనుక పశ్చాత్తాపపడి మారు మనసు పొందిన హృదయమును తిరిగి పాపంలోనికి వెళ్లకుండా క్రీస్తు చూపిన ప్రేమ, దయ, కరుణ
మంచితనమును హృదయంలో నింపుకొని ఆయన వాక్యమును ఆధారం చేసుకొని ప్రార్థనల ద్వారా ఆయన సహకారాన్ని కోరుకుంటూ మన జీవితాలను కొనసాగించాలి. మనల్ని ప్రేమించిన ప్రభు అడుగుచున్నది ఇటువంటి హృదయమునే కదా. పాపం విస్తరించిన ఈ లోకంలో ఈ విధంగా జీవించటం సాధ్యపడుతుందా అని కొందరు అనుకోవచ్చు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మారు మనసు పొంది పశ్చాత్తాపడిన హృదయంను ప్రభువునకు అప్పగించి నీ తలంపులు కార్యములను పరిశీలించుకుంటూ నీవు నీ మనుగడను ప్రారంభించినడలా హృదయమును చూచి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.